సామాజిక రుగ్మతలను ఎదిరించిన విశ్వ నరుడు గుర్రం జాషువా. రాష్ట్ర గురుకుల విద్యా సంస్థల సొసైటీ కార్యదర్శి రాసం శెట్టి నరసింహారావు. టుడే టీవీ పల్నాడు జిల్లా పొలిటికల్ బ్యూరో దుగ్గి నాగేశ్వరరావు. తన సాహితీ సౌరభంతో సామాజిక రుగ్మతలను ఎదిరించిన విశ్వ మానవుడు గుర్రం జాషువా అని రాష్ట్ర గురుకుల విద్యా సంస్థల సొసైటీ కార్యదర్శి రాసం శెట్టి నరసింహారావు అన్నారు. శనివారం రాత్రి పల్నాడు జిల్లా క్రోసూరు జయభారత్ పాఠశాల ఆడిటోరియంలో విశ్వ నరుడు జాషువా సేవా సాహితీ సమైక్య సత్తెనపల్లి వారి ఆధ్వర్యంలో గుర్రం జాషువా 129వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రజాకవి గుర్రం జాషువా నేటి తరం కవులకు ఆదర్శప్రాయుడని అన్నారు. సమాజ జాగృతికి జాషువా రాసిన రచనలు ఎంతగానో దోహదపడ్డాయని ఆయన పేర్కొన్నారు. ఈ సభకు సేవా సమితి అధ్యక్షుడు లయన్ ముట్లూరి వెంకయ్య అధ్యక్షత వహించగా ఉపాధ్యాయులు చిలుక సురేష్ బాబు స్వాగత ఉపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠ్యపుస్తకాల రచయిత విశ్రాంత ఉపాధ్యాయుడు ఊటుకూరు ప్రసాదరావు కొయ్యలగూడెం మాట్లాడుతూ సమకాలీన సమాజం పోకడలకు అద్దం పట్టిన కావ్యం గుర్రం జాషువా రచించిన గబ్బిలం అన్నారు. కాటికి వెళ్ళాక పెద్ద చిన్న అనే కులాలు తేడా లేదని, పేద ధనిక అనే తారతమ్యం లేదని, అందరూ సమానం అనే భావనను కలిగించిన వ్యక్తి జాషువా అని అన్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో సేవలు అందించిన ఊటుకూరి ప్రసాదరావు, మన్యం శ్రీనివాసరావు, క్రోసూరు ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్, ముత్యాల తిరుమలరెడ్డి, అనుముల పూర్ణచంద్రరావు, గోగిరెడ్డి సాయిరామరెడ్డిలను శాలువా, బుకే, పూలదండ, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు వై ప్రసాదరావు, గణేష్, జై భారత్ పాఠశాల అధినేత టి జైనేంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు వేరు వేరు కులాలకు చెందినవాడు. వాళ్ళ నాన్న యాదవ కులస్తుడు, తల్లి మాది కులస్తురాలు. ఆ విధంగా వారికి సంస్కారోద్యమ ప్రభావం వల్ల వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. దానికి ఇద్దరు పెద్దలు ఒప్పుకోలేదు. కానీ ఆ రోజుల్లో వీరయ్య గారు చేసిన త్యాగం వల్ల మరి వాళ్ళు దంపతులు అయ్యారు.